సార్, బీజేపీకి అర్థం కావడం లేదా అంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు కదా, అయితే టీడీపీ నేతలు స్వరం పెంచడం మొదలైందంటారా? అంటే బీజేపీ పైన టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం అనేది అయ్యన్న పాత్రుడును గీటరాజా తీసుకోలేము. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు తెలుగుదేశంలో ఒక నాయకుడు, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి. కానీ అధికారికంగా తెలుగుదేశం బీజేపీ పైన రియాక్ట్ అవుతుందా అని అర్థం కావాలంటే అది చంద్రబాబు నాయుడు, లోకేష్ వ్యాఖ్యానించాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో ఆ పార్టీకి గుత్తేదారు, ఆ పార్టీకి యజమాని, గుత్తేదారు కూడా కాదు యజమాని మాత్రమే మాట్లాడేది ఆథెంటిక్. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎవరైనా మాట్లాడితే అది ఆథెంటిక్ కాదు. అది కేసీఆరో, కేటీఆరో లేదంటే హరీష్ రావు మాట్లాడితేనే ఆథెంటిక్ అది. సో అలాగే తెలుగుదేశంలో ఒక పొలిటికల్ స్టేట్మెంటు చంద్రబాబు నాయుడు, లోకేషే ఇస్తేనే అథెంటిక్ తప్ప మీకు అయ్యన్న పాత్రుడు కావచ్చు, ఇంకే సీనియర్ నాయకుడు ఇచ్చినా అది చంద్రబాబు నాయుడు అనుమతితో ఇచ్చినట్టు కానీ తెలుగుదేశం అధికారిక విధానమని కానీ మనం నిర్ధారించలేము. అయితే అయ్యన్న పాత్రుడు వ్యాఖ్య ఒక డైమెన్షన్ మాత్రం తెలియజేస్తుంది. అదేంటంటే ఇటీవల పరిణామాలు, చంద్రబాబు నాయుడు అరెస్టు, ఈ పరిణామాలలో బీజేపీకి మరింత ఆందోళన మాత్రం కలిగిస్తుంది. సరే, తెలుగుదేశంకు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే టీడీపీ నేతల్లో ఉన్న ఆవేదన ఏంటంటే బీజేపీ అండ లేకుండా జగన్ ఈ పని చేయగలడా? కనీసం బీజేపీ వారు ఆపి ఉంటే, బీజేపీ వారు వద్దని ఉంటే, మోడీ అమిత్ షా కనుక వారిస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన ఈ రకమైన దూకుడు ప్రదర్శించేవాడా? చంద్రబాబు నాయుడు పైన ఈ చర్యలు జగన్ ప్రభుత్వం తీసుకోవటానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీ లేదా? కనీసం బీజేపీకి నాలెడ్జ్ లేకుండా, అంటే వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ బీజేపీ లీడర్స్ జగన్ ఈ పని చేయగలిగేవాడా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ తెలుగుదేశం నేతల్లో వస్తుంది. ఇదే కాదు, మొదటి నుంచి కూడా బీజేపీకి ఒక అనుమానం ఏంటంటే, బీజేపీ పైన అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పూర్తి మద్దతుగా ఉంది. జగన్ ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు ఇస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే తెలంగాణ ప్రభుత్వం పైన పెట్టిన ఆంక్షలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన లేవు. అలాగే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న సిబిఐ, ఈడీ కేసుల్లో కదలిక లేదు. సో కావాలంటే మోడీ తలుచుకుంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండేవాడా, జైలుకే పోయేవాడు అంటూ కూడా టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డితో బీజేపీకి అప్రకటిత స్నేహం ఉంది, అప్రకటిత బంధం ఉంది అని తెలుగుదేశం నేతల్లో అనుమానం. సో ఆ అనుమానము ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు పరిణామాల నేపథ్యంలో మరింతగా బలపడింది. అందువల్ల ఈ అనుమానం వల్లనే టీడీపీ నేతల్లో అంతర్గతంగా ఆ ఆవేదన ఉంది. కానీ చంద్రబాబు నాయుడు విధానపరంగా తీసుకున్న నిర్ణయం బీజేపీతో దగ్గరికి కావాలని, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని. అందుకే ఈ మధ్యకాలంలో మోడీ విజనరీ అంటూ మాట్లాడాడు, అమిత్ షా జేపీ నడ్డాలతో కలిశాడు, అలాగే రాష్ట్రపతి భవన్ సాక్షిగా జేపీ నడ్డాతో ముచ్చటించాడు. సో ఈ పరిణామాలని క్లియర్గా అర్థమవుతున్నాయి. బీజేపీతో అలయన్స్కు తెలుగుదేశం పార్టీ వెంపర్లాడుతుంది. ఒకవైపు జగన్కు బీజేపీకి ఈ అప్రకటిత మిత్రబంధం ఉందని అనుకుంటూ కూడా తమ రాజకీయ అవసరాల కొరకు టీడీపీ కూడా బీజేపీతో కలుస్తుంది. ఆ రాజకీయ అవసరం ఏంటంటే ఏకకాలంలో మోడీతో జగన్తో పెట్టుకోలేము. రెండు, కనీసం జగన్తో జరిగే పోరాటంలో బీజేపీ తటస్థంగా ఉన్న తాము ఎదుర్కోగలము. కానీ మోడీ గనక జగన్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే తాము మరింతగా ఇబ్బంది పడతాము అన్నది చంద్రబాబు నాయుడు అంచనా. అందుకే మీరు గమనిస్తే ఈ కేసులో 2021 నుంచి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. సో అప్పుడే ఈడీ కూడా ఈ రంగంలో దిగింది వాస్తవంగా. సో ఈడీ కొంతమంది అరెస్ట్ కూడా చేసింది. కానీ ఇప్పుడు ఇంత పరిణామాలు జరుగుతుంటే ఈడీ ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ లేదు. సో నిజంగానే చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయాలని బీజేపీ అనుకుంటే ఇప్పటికి ఈడీ దిగేది. ఇప్పుడు మీకు తెలంగాణలో ఫామ్ హౌస్ ఇష్యూ ఉంది. అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి బీజేపీ పంపించారన్న పరోక్షంగా బీజేపీ వెనకాలని పంపించారని విమర్శలు వచ్చాయి. సో ఆ ఎపిసోడ్లో మీరు గమనిస్తే మనీ ట్రేడ్ లేదు, ఏం లేదు, వెంటనే ఈడీ దిగింది. సో మరి ఇక్కడ ఎందుకు దిగడం లేదంటే ఒకవైపు చంద్రబాబు నాయుడుకు సమర్థిస్తూ మరోవైపు జగన్కు ఉపయోగపడుతూ బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోంది అనే ఆవేదన తెలుగుదేశంలో ఉంది. అందుకే మీరు గమనించండి, బీజేపీ నేతలు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక అతను ఖండిస్తాడు, ఇంకో అతను మౌనం అంటాడు, ఇంకో అతను మాకేం సంబంధం అంటాడు, ఇంకో అతను తీరును ఖండిస్తున్నా అంటాడు. రకరకాల స్టేట్మెంట్లు బీజేపీ ఇస్తుంది. సో బీజేపీ అనుసరిస్తున్న ఈ వైఖరి
సహజంగానే తెలుగుదేశం పార్టీలో ప్రశ్నలు ఉన్నాయి. ఇదే కాకుండా మీరు అమరావతి రాజధాని విషయంలో కూడా మోడీ అమిత్ షా తలుచుకుంటే జగన్ ధైర్యం చేసేవాడా? మోడీ అమిత్ షా వద్దంటే జగన్ 3 రాజధానుల ముచ్చట ఉండేదా? ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రిని గవర్నర్ అనేక ఇబ్బందులు పెడుతున్నాడు, కానీ ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఆంధ్రాలో మీకు ఎక్కడా గవర్నర్లతో ముఖ్యమంత్రి పంచాయతీ లేదు. గవర్నర్ ముఖ్యమంత్రి రిలేషన్స్ కూడా కేంద్రానికి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మధ్య రిలేషన్స్కి ఒక ఇండికేషన్. సో మరి తెలంగాణలో మీకు టీఆర్ఎస్కు బీజేపీ ఘర్షణ ఉన్నప్పుడు సీఎంకు గవర్నర్కు మధ్య గ్యాప్, ఈ ఘర్షణ కాస్త తగ్గింది, మళ్ళీ గవర్నర్కు సీఎంకు మధ్య సౌహార్దత. ఆంధ్రప్రదేశ్లో ఈ తేడాలు మొదటి నుంచి కూడా గవర్నర్కు ముఖ్యమంత్రికి సరైన రిలేషన్స్ ఉన్నాయి. సో అందువల్ల బీజేపీ పట్ల తెలుగుదేశంలో ఆ అసహనం ఉన్నమాట నిజం. అదే అయ్యన్న పాత్రుడు లాంటి నాయకుల వ్యాఖ్యల్లో మనకు ప్రస్ఫుటమవుతోంది. టీడీపీ నాయకత్వ సంక్షోభం తమకు లాభమని బీజేపీ మౌనం పాటిస్తుందా? అసలు బీజేపీ మౌనంగా ఉండడానికి మతలబ్ ఏంటి? అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పట్ల బీజేపీకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. తెలుగుదేశమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే బీజేపీకి ఉన్న అంచనా ఏంటంటే వైసీపీ టీడీపీల మధ్యనే పోలరైజ్ అయిన పాలిటిక్స్ ఉన్నంత కాలం తమకు స్పేస్ ఉండదు. అందువల్ల తెలుగుదేశంతో పొత్తు వైసీపీతోనేమో బీజేపీకి పొత్తుండే అవకాశమే లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే అది ఏదో 5 సీట్లు 3 సీట్లు ఇస్తారు, 1-2 మంత్రులు వస్తారు, 1-2 ఎంపీలు వస్తాయి. దీర్ఘకాలంలో తాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక స్థానాన్ని పొందాలి అంటే ఈ పోలరైజేషన్ బ్రేక్ కావాలి. అంటే వైసీపీ టీడీపీ మధ్య ఆంధ్ర పాలిటిక్స్ ఉండడం అనేది బీజేపీకి ఇష్టం లేదు. ఎందుకంటే బీజేపీ అంచనా ఏంటంటే ఈ 2 పార్టీల మధ్య పోరాటం కాస్త బలహీనపడి ఇందులో ఎవరో ఒకరు వీక్ అయితే ఆ స్పేస్ను తాము ఆక్రమించాలనేది బీజేపీ అంచనా. ఇక్కడే కాదు, మనకు తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏర్పడిన అన్నాడీఎంకే సంక్షోభంలో కూడా బీజేపీ ఇదే ఆశించింది. అందుకే మీకు శశికళ విషయంలో బీజేపీ అనుసరించిన వైఖరి చూసాం. ఓపీఎస్ను వెనకేసుకొచ్చింది, తర్వాత ఓపీఎస్లను ఈపీఎస్లను కలిపింది. ఇలా అనేక రకాల మానూవర్స్ మీకు తమిళ రాజకీయాల్లో బీజేపీ చేసింది. కారణం ఏంటంటే బీజేపీ అక్కడ అంచనా వేసింది అంటే జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే చెట్టుకొకటి పుట్టకొకటి అవుతారు. సో అన్నాడీఎంకే హెల్టర్ స్కెల్టర్ అవుతుంది, అక్కడ ఆ స్పేస్ తాము ఆక్రమించవచ్చు అని. వాస్తవంగా అన్నాడీఎంకే బీజేపీ మిత్రపక్షం అయినా బీజేపీ ఆ ఎత్తుగడేసింది. కానీ బీజేపీ ఒకటి తెలిస్తే మరొకటి జరిగింది. ఈ పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రి ఈపీఎస్ పార్టీలో నిలబడగలిగాడు, తన నాయకత్వాన్ని పదిలపరుచుకున్నాడు. అటు శశికళ దినకరన్లను దూరం పెట్టాడు, ఇటు ఓపీఎస్ను దూరం పెట్టాడు. ఆయన అన్నాడీఎంకే పళనిస్వామి నాయకత్వంలో కన్సాలిడేట్ అయింది. అందువల్ల బీజేపీ ఏమీ చేయలేకపోయింది. అన్నాడీఎంకేతో మిత్రపక్షంగా ఉన్న జయలలిత మరణానంతరం ఏడీఎంకేలో ఏర్పడిన సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసినా అలా సక్సెస్ కాదు. అందువల్ల తమిళనాడు ఉదాహరణ మనకి ఏం చెప్తుందంటే బీజేపీ ఎక్కడైనా మిత్రపక్షము ప్రత్యర్థి పక్షం అని ఉండదు. బీజేపీ పెరగటానికి కావలసిన రాజకీయ వ్యూహాలను మాత్రమే అనుసరిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అంచనా ఏంటంటే చంద్రబాబు నాయుడు పార్టీ ముందుండి నాయకత్వం వహించే దశలో తమకు స్పేస్ దొరకడం అంత సులభం కాదు. అందువల్ల వైసీపీ టీడీపీ పోరులో టీడీపీ కనుక ఓడిపోతే ఇక చంద్రబాబు నాయుడు కొన్న అడ్వాన్సింగ్ ఏజ్ కారణం రీత్యా ఆయన 2029 ఎలక్షన్స్కు ఈ స్థాయిలో క్రియాశీలకంగా ఉండలేడు. అప్పుడు లోకేష్ నాయకత్వమో మరొక నాయకత్వంలో బాలకృష్ణ నాయకత్వంలో టీడీపీ ఉంటుంది. అప్పుడు తమకు ఆ పార్టీలో ఏర్పడిన నాయకత్వ ఛాలెంజ్ అంటే చంద్రబాబు నాయుడుతో మనం బాలకృష్ణను పోల్చలేము ఎట్టి పరిస్థితుల్లో, ఈవెన్ లోకేష్ను కూడా పోల్చలేము. అందువల్ల చంద్రబాబు నాయుడు నాయకత్వం లేనప్పుడు ఇక తమకు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడం సులభము అనేది బీజేపీ అంచనా. ఇదేం వారి రహస్యం కూడా కాదు. జీవీఎల్ నరసింహరావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే తెలుగుదేశం అన్న పదం వాడకపోయినా వైసీపీ టీడీపీలో ఎవరో ఒకరు ఓడిపోతారో ఆ తర్వాత ఆ పార్టీ అదృశ్యం అవుతుంది, ఆ స్పేస్ బీజేపీ ఆక్రమిస్తుందని నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అందువల్ల బీజేపీ అంచనా స్పష్టం. ఎందుకంటే వైసీపీ వెనకాలన్న ఓటర్సు సోషల్ బేస్ బీజేపీ వైపు షిఫ్ట్ అవ్వడానికి అవకాశం లేదు. కానీ తెలుగుదేశం వెనకాలన్న సోషల్ బేసు అర్బన్ మిడిల్ క్లాసు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ఎంటర్ప్రెన్యూరల్ క్లాసు, సో ఈ సెక్షన్స్ తమ వైపు రావడానికి స్కోప్ ఉంటుంది అనేది బీజేపీ అంచనా.
అందుకే బీజేపీ ఈజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే తెలుగుదేశం బలంగా వైసీపీని ఢీకొంటుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటే చంద్రబాబు నాయుడును ఎన్నికల వరకు జైల్లో ఉంచాలి అన్నది బీజేపీ లక్ష్యం, వైసీపీ లక్ష్యం. జగన్ చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, లోకేష్ కూడా జైల్లో ఉంటారు, ఎన్నికల వరకు వీళ్ళు బయటికే రారు అసలు ఎన్నికల వరకే కాదు, జీవితాంతం బయటికి రారు అంటున్నారు. మీకు అన్నట్టే సిఐడి ఈ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇంకా కొలిక్కి రాకముందే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మీద సిఐడి మరో పిటిషన్ వేసింది. అంటే సిఐడి చాలా క్లియర్గా చివరి వరకు వెంటాడుతుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఓపెన్గానే చెప్పాడు, ఇది కాదు చాలా కుంభకోణాలు ఉన్నాయి, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇలా లిస్టు చదివారు. అందువల్ల చంద్రబాబు నాయుడును లోకేష్ని కనుక ఆ జైల్లోనే ఎన్నికల వరకు ఉంచాలన్న వైసీపీ వ్యూహం కనుక ఫలిస్తే అది తమకు అనుకూలమవుతుంది, తెలుగుదేశంలో గందరగోళం ఏర్పడుతుంది అనేది అంచనా. ఈలోగా పురంధరేశ్వరి ఎన్టీఆర్ లెగసీ, తెలుగుదేశం పార్టీకి కూడా కామన్ లెగసీ ఎన్టీఆర్ లెగసీ, పురంధేశ్వరికి కూడా లెగసీ ఎన్టీఆర్ లెగసీ. సో ఆ ఎన్టీఆర్ లెగసీని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ఆల్రెడీ పురంధేశ్వరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేశారు. రేపు సీఎం అభ్యర్థిగా కూడా ఆమెను ప్రొజెక్ట్ చేస్తారు. అంటే ఎన్టీ రామారావు అల్లుడైన చంద్రబాబు నాయుడు కానప్పుడు ఎన్టీ రామారావుకు మరో కూతురు అయినటువంటి పురంధేశ్వరి అంటూ ప్రొజెక్ట్ చేస్తారు. ఇది కాక జూనియర్ ఎన్టీఆర్తో ఆల్రెడీ అమిత్ షా సమాలోచనలు జరిపారు. జూనియర్ ఎన్టీఆర్తో బీజేపీ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ పెట్టుకుంది. సో పురంధేశ్వరి జూనియర్ ఎన్టీఆర్లను ఉపయోగించుకుంటూ తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్న ఎన్టీఆర్ అభిమాన పొలిటికల్ బేస్ను, సోషల్ బేస్ను తమ వైపు తిప్పుకోవాలన్నది బీజేపీ అంచనా. అందువల్ల బీజేపీ ఇప్పుడు రేపు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఆప్షన్స్లో బాలకృష్ణ నాయకత్వం వహించిన ఆయన నాయకత్వంలో తెలుగుదేశం మనుగడ సాధించలేదు. అందువల్ల తమకు ఇది ఉపయోగపడుతుంది. 2024 ఎన్నికలకే తర్వాత అయినా తమకు తెలుగుదేశంలో రాజకీయ పరిణామాలు ఉపయోగపడుతుందని బీజేపీ ఖచ్చితంగా నమ్ముతుంది. అందుకే ఈ పరిణామాల్లో బీజేపీ కేంద్ర నేతలు మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండే మౌనం అర్ధాంగీకారమా పూర్తి అంగీకారమా ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది. కానీ కేంద్ర బీజేపీ నేతలు తలచుకుంటే, వారు గనక హెచ్చరిస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన ఈ రకమైన దూకుడు ప్రదర్శించే అవకాశమే లేదు. అందువల్ల డెఫినెట్గా టీడీపీ సంక్షోభాన్ని, టీడీపీలో సంక్షోభం వస్తే టీడీపీలో జరుగుతున్న పరిణామాలు టీడీపీ రేపు ఎదుర్కొంటే ఒకవేళ నాయకత్వ సవాళ్ళను అవి తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది కేంద్ర బీజేపీ డెఫినెట్గా వ్యూహరచన చేస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ నాయకత్వంపై చర్చ జరుగుతుంది కదా, నిజంగానే టీడీపీకి బాలకృష్ణ గారు నాయకత్వం వహించగలడా? నాయకత్వం వహించడానికి పార్టీ నియమిస్తే నాయకుడు అవుతాడు, అది ఏముంది అధ్యక్షుడిగా. కానీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడుకు బాలకృష్ణ కాదు, ఈవెన్ లోకేష్ కూడా ఇప్పటికైతే సబ్స్టిట్యూట్ కాదు, అందులో అనుమానమే లేదు. చంద్రబాబు నాయుడుకున్న విస్తారమైన అనుభవం కానీ, చంద్రబాబు నాయుడుకున్న పొలిటికల్ కనెక్షన్స్ కానీ, చంద్రబాబు నాయుడుకు ప్రజల్లో ఉండే ఇమేజ్ కానీ, ఇవేవి కూడా బాలకృష్ణ కాడు, లోకేష్ కూడా డిస్టెంట్గా కూడా మ్యాచ్ కాదు, అందులో అనుమానం లేదు. ఇక బాలకృష్ణకు వచ్చే వరకు ఎన్టీ రామారావు కొడుకుగా ఉన్న అడ్వాంటేజ్ ఉంటే ఉండవచ్చు. కానీ ఎన్టీఆర్ కొడుకైన హరికృష్ణ సొంత పార్టీ పెట్టి కూడా ఏమీ చేయలేక మళ్ళీ తెలుగుదేశంలో చేరాడు. ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరి కాంగ్రెస్లో చేరి ఇప్పుడు బీజేపీలో చేరింది. ఎన్టీఆర్ మరో అల్లుడైన దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయాల్లో సక్సెస్ కాలే. అందువల్ల ఎన్టీఆర్ కొడుకైనంత మాత్రాన ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారనుకుంటే పొరపాటు. ఇది మీరు చరిత్ర అంతా చూడండి. మీరు లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. తేజస్వి యాదవ్ సక్సెస్ అయ్యాడు తప్ప మరో కొడుకు పెద్దగా సక్సెస్ కాలేని అడపాదడపా అలుగుతుంటాడు కూడా. అలాగే కరుణానిధి కొడుకుల్లో అలగిరి, స్టాలిన్లు ఉన్నారు. అలగిరి సక్సెస్ కాలే, స్టాలిన్ మాత్రమే వారసుగా సక్సెస్ అయ్యాడు. అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయాల్లో కుటుంబ వారసత్వం అందరికీ ఆటోమేటిక్గా వర్తిస్తుంది అనుకుంటే పొరపాటు. దానికి రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. అందువల్ల బాలకృష్ణకు ఎన్టీఆర్ కొడుకు కావడమే ఆటోమేటిక్గా రాజకీయ నాయకత్వాన్ని ఇస్తుంది అనుకుంటే పొరపాటు. పార్టీ నియమిస్తే తెలుగుదేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు అని ముందుండొచ్చు. ఎందుకంటే ఈ చర్చ ఎందుకు జరుగుతుందంటే, ఈ మధ్య బాలకృష్ణ నేను ఓదార్పు యాత్ర చేస్తాను, నేనే ముందుంటాను, నేనే వస్తున్నాను అంటూ మాట్లాడాడు. దానివల్ల ఈ స్పెక్యులేషన్ అంతా మొదలైంది. ఒకవేళ చంద్రబాబు నాయుడుకు బెయిల్ రాకపోతే అని, అది ఇప్పటికే అజంప్షనే. బెయిల్ వస్తుంది,
అనే చాలామంది నమ్ముతున్నారు. ఒకవేళ రాకపోతే ప్లాన్ బిగా బాలకృష్ణ ముందు పెడతారని. కానీ బాలకృష్ణకు ఎన్టీఆర్ లెగసీ ఆటోమేటిక్గా వచ్చే ప్రసక్తి లేదు. ఇక రెండవది, బాలకృష్ణ టెంపరమెంట్ అందరికీ తెలుసు. అది బహిరంగంగా అనేక సార్లు వ్యక్తమైంది. ఆయన మహిళల పట్ల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఆయన టెంపరమెంట్ సూచిస్తున్నాయి. అలాగే ఆయన తన అభిమానులపైనే అసహనంగా కోపంతో ఊగిపోతూ వ్యవహరించిన తీరు. సో ఇవన్నీ కూడా బాలకృష్ణ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, ఆయన నటుడుగా ఆయనకు అభిమానులు ఉండవచ్చు, కానీ ఒక లీడర్కు ఉండాల్సినటువంటి అనేక ఫ్యాక్టర్స్ బాలకృష్ణ ఇప్పటి వరకు డెమాన్స్ట్రేట్ చేయలే. ఒకవేళ రేపు నిజంగానే టీడీపీ నాయకుడై ఆ లక్షణాలు ఆయన కనుక ప్రదర్శిస్తే అప్పుడు చెప్దాం, అభ్యంతరం లేదు. యాజ్ ఆఫ్ టుడే బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్టీ రామారావు కొడుక్క ఆయన ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఒక రాజకీయ నాయకత్వానికి ఉండాల్సినటువంటి పరిణతిని కానీ, రాజకీయ నాయకత్వానికి ఉండాల్సిన సంయమనాన్ని కానీ, ఆ రాజకీయ నాయకత్వానికి ఉండాల్సినటువంటి అనేక లక్షణాలలో క్లియర్గా బాలకృష్ణ డెఫిసిట్ కనబడుతుంది. అందువల్ల బాలకృష్ణ టీడీపీ అధ్యక్షుడిగానో టీడీపీ నాయకుడిగానో అవుతే ఎంత మేరకు అది తెలుగుదేశానికి ప్రయోజనకరంగా ఉంటుందా లేదా ఇంకా నష్టం తేదా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఆ అవకాశం, నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడే వారి సంగతి బయటపడుతుంది. ఇప్పటికైనా బాలకృష్ణ మనము ఆయన తెలుగుదేశం నాయకుడు అధ్యక్షుడిగా ఎప్పుడు లేడు కదా, అందువల్ల స్టిల్ ఆ గ్యాప్, ఆ డౌట్, ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం ఇవ్వాలి. దాంతోపాటు బాలకృష్ణను ముందు పెట్టి లోకేష్ పార్టీ నడపచ్చు, ఎందుకంటే అది అలంకారప్రాయంగా ఒకరిని ముందు పెట్టాలి కనుక పెట్టవచ్చు. అందువల్ల డెఫినెట్గా బాలకృష్ణ నాయకత్వం తెలుగుదేశానికి ఒక అద్భుతమైనటువంటి వరము అని మాత్రం ఎవరము చెప్పలేము. అది ఎంత మేరకు నష్టమవుతుంది అనే అనుమానం మాత్రం రాజకీయ వర్గాల్లోనే కాదు, తెలుగుదేశం వర్గాల్లో కూడా బలంగా ఉంది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చారు, రెండు ఒకటే అన్నట్టుగా కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి కదా, దీనికి మీరు ఏకీభవిస్తారా? అంటే సహజంగానే వివాదాస్పదం అయితే సోనియా గాంధీ మీద వ్యాఖ్యానించడాక కాంగ్రెస్ నేతలు ఊరుకుంటారా? అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించాడు, తెలంగాణ తేవడంలో కేసీఆర్ పాత్ర 1% అని. సో 1%, 99% లెక్కలేసడానికి ఏ స్టాండర్డ్ పారామీటర్స్ లేదు, స్టాండర్డ్ మెజర్మెంట్స్ లేవు, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. అయితే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అనడము, బ్రిటిష్ వారు స్వాతంత్రం, మన దేశానికి స్వాతంత్రం ఇచ్చింది అని కంపారిజన్ ఏ కాంటెక్స్ట్లో కేటీఆర్ చేశాడంటే, బ్రిటిష్ వారు తప్పనిసరి పరిస్థితుల్లో దేశానికి స్వాతంత్రం ఇచ్చారు తప్ప బ్రిటిష్ వారు వాలంటరీగా స్వాతంత్రం ఇవ్వలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది తప్ప వాలంటరీగా ఏర్పాటు చేయలేదు అనే పోలికలో కేటీఆర్ అన్నారు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఏ కంపారిజన్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ టేస్ట్. ఎందుకంటే బ్రిటిష్ వారితో మనం కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని పోల్చడం అనేది ఏ రకంగా కరెక్ట్ కాదు. రాజకీయ ప్రత్యర్థిని పోలుస్తూ ఉంటారు, కానీ బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇవ్వటానికి జరిగినటువంటి నేపథ్యము, పోరాటము, దానికి తెలంగాణ ఇవ్వడానికి వచ్చినటువంటి పొలిటికల్ డైమెన్షను రెండింటిని మనం కలిపి చూడలేము. ఆ మాటకు వస్తే తెలంగాణ ప్రకటన వచ్చాక సోనియా గాంధీని కేసీఆర్ కుటుంబంతో వెళ్ళి కలిశాడు, ఇంక్లూడింగ్ కేటీఆర్తో కలిసి. మరి అలా బ్రిటిష్ వారికి పోల్చగలిగిన సోనియా గాంధీ దగ్గర కేసీఆర్ ఎందుకు వెళ్ళాడు, కుటుంబాన్ని ఎందుకు తీసుకెళ్ళాడు, ఆ తీసుకెళ్తుంటే కేటీఆర్ ఎందుకు వెళ్ళాడు, ఈ ప్రశ్నలు వస్తాయి కదా. అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ కంట్రిబ్యూషన్ ఫర్ తెలంగాణ ఫార్మేషన్ కేసీఆరే అంగీకరించాడు కదా. సో కేసీఆర్ కూడా ఆ విషయంలో నిర్మోమాటంగానే చెప్పాడు, సోనియా గాంధీ నిర్ణయం వల్లనే తెలంగాణ వచ్చిందని ఆయన కూడా ఎక్నాలెడ్జ్ చేశాడు. సో అందువల్ల ఇదంతా మర్చిపోయి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కనుక, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగబోతున్నాయి కనుక, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ముందుకొస్తుంది కనుక, కాంగ్రెస్ ఎక్కడ తెలంగాణ ఇచ్చింది అనే డైమెన్షన్ ఉపయోగించుకొని ఈసారి ఎన్నికల్లో లాభపడుతుందో అన్న అనుమానంతో కేటీఆర్ ఈ వ్యాఖ్య చేయడం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న వాదన ఏంటి, ఈ 2 సార్లు మీరు తెలంగాణ తెచ్చారన్న పేరుతో కేసీఆర్కి ఇచ్చారు, ఈ ఒక్కసారి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఒక గిఫ్ట్ లాగా అధికారాన్ని కాంగ్రెస్కు అప్పచెప్దాం అంటూ సోనియా గాంధీకి తెలంగాణకు ఉన్న సంబంధాన్ని కాంగ్రెస్ పార్టీ తన యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటే ఎన్నికల్లో తన ప్రధాన ఇతివృత్తంగా వాడుకోబోతోంది. సో దానికి కౌంటర్గా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ రియాలిటీ ఏంటి, తెలంగాణ రావటానికి సోనియా గాంధీ యొక్క పొలిటికల్ డిసిషన్ కారణం.
ఎందుకంటే ఇంతకన్నా బలమైన ఉద్యమం వచ్చిన సమయంలో అనేక మంది చనిపోయినా కూడా ఇందిరాగాంధీ గట్టిగా ఆ రోజు నిర్ణయం తీసుకొని జై ఆంధ్ర జై తెలంగాణ ఉద్యమాల సమయంలో ఎట్టి పరిస్థితులు వీళ్ళకి కాలేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడగొట్టకూడదో నిర్ణయానికి వస్తే నిజంగా ఏమయ్యేదో తెలంగాణ ఏర్పడేదో అనే ప్రశ్న డెఫినెట్గా ఉంది. అయితే తెలంగాణ ఉద్యమం లేకుండా, తెలంగాణ ప్రజల త్యాగాలు లేకుండా, తెలంగాణ పోరాటం లేకుండా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా రాష్ట్రం ఇచ్చిందనుకుంటే అది కూడా పొరపాటే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వడంలో ఆ పార్టీకి ఉన్న పొలిటికల్ క్యాలిక్యులేషనే ప్రధానం. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కనీసం ఒక రాష్ట్రమైనా తమకు మిగులుతుంది అనే ఒక పొలిటికల్ యాంగిల్ డెఫినెట్గా ఉంది. అఫ్కోర్స్ సోనియా గాంధీ నేను ఒక మాట ఇచ్చాను, ఆ మాట మీద నిలబడాలి అనే భావన కూడా ఆమెకు ఉంది అని కూడా అంటారు. బట్ ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, కేసీఆర్ భాషలో చెప్పాలంటే సన్నాసుల మఠం కాదు. సో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వడంలో ఆ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు. బట్ దట్ డజంట్ స్టిల్ నెగేట్ ఆర్ రెడ్యూస్ సోనియా గాంధీస్ రోల్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పాత్రను తగ్గించేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా సరైనది కాదు. అదే సమయంలో కేసీఆర్ పాత్రను తగ్గించడం కూడా కరెక్ట్ కాదు. కేసీఆర్ పాత్ర 1% అని చెప్పడానికి ఏముంది? కేసీఆరే మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అందుకోలేకపోతే నా అంచనా కాంగ్రెస్ పార్టీలో కానీ మరే పార్టీ కానీ అసలు తెలంగాణ ఊసే ఎత్తేది కాదు. సో అందువల్ల దాదాపు తెలంగాణ ఉద్యమం కనుమరుగైన సమయంలో కేసీఆర్ రంగంలో దిగాడు. దానికి ఒక పొలిటికల్ సొల్యూషన్ తేవడంలో కేసీఆర్ డెఫినెట్గా కీలక పాత్ర పోషించాడు. అనేక సార్లు రాజీనామాలు చేస్తూ, ఉప ఎన్నికలు తెస్తూ ఒక పొలిటికల్ కంపల్షన్ అన్ని పార్టీలకు కేసీఆర్ తెచ్చాడు. దేశవ్యాపితంగా ఉన్న అనేక పార్టీల మద్దతు తెలంగాణకు తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఒక రకమైన పొలిటికల్ కంపల్షన్ కేసీఆర్ క్రియేట్ చేశాడు. అందుకే 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి చివరకు తెలుగుదేశం పార్టీ కూడా ఆ తెలుగు ప్రజల సమైక్యతకు నిలబడ్డ పార్టీ కూడా తెలంగాణకు అనుకూలంగా స్టేట్మెంట్ లెటర్ ఇచ్చింది. అసలు అందరికన్నా ముందు చంద్రబాబు నాయుడు లెటర్ ఇవ్వడం వల్లనే ఒక రకంగా క్లించ్ అయింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అనొచ్చు, అనేక కథలు అన్నారు కూడా, చంద్రబాబు నాయుడే లెటర్ ఇవ్వకపోతే ఇది తెలంగాణ వచ్చేదా అంటారు. సో అందువల్ల ఎవరి పాత్ర వారు పోషించారు. అందువల్ల ఈ పాత్రల మధ్య తులనాత్మక అధ్యయనం అంటే కంపారిటివ్లీ క్వాలిటేటివ్ అనాలిసిస్ చేయడానికి ఏ ప్రాతిపదిక లేదు. అందువల్ల సోనియా వల్ల వచ్చిందా, కేసీఆర్ వల్ల వచ్చిందా, అసలు వీళ్ళిద్దరూ కాదు తెలంగాణ ప్రజల పోరాటాల వల్ల వచ్చింది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నట్లు తెలంగాణ రావడానికి కవులు, కళాకారులు, సాహిత్యకారులు ఎంతమంది ఎన్ని రకాల పాత్ర పోషించారు. అందువల్ల ఒక ప్రాసెస్లో చాలామంది చాలా పాత్రలు పోషిస్తారు. ఒక పాత్రను పెంచే క్రమంలో మరో పాత్రను తగ్గించడం అనేది ఎప్పుడు కూడా అది రాజకీయం అవుతుంది తప్ప న్యాయం కాదు. నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అది కేటీఆర్ చెప్పారు కదా, మాకేం పని అని. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మాకేం సంబంధం, తెలంగాణకి ఏం సంబంధం అన్నాడు. కానీ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ ఇంకా మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ కాదు, అది బీఆర్ఎస్. ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్కో శాఖ ఉంది, దానికో అధ్యక్షుడు ఉన్నాడు చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై మాకేం సంబంధం అని ఒక తెలంగాణ మంత్రిగా అనగలడేమో కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనలేడు. భారత రాష్ట్ర సమితి అది. ఆంధ్రప్రదేశే కాదు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్పై కూడా అనివార్యంగా అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల మాకేం సంబంధం లేదు అని టీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్న రీతిలో బీఆర్ఎస్గా మారిన తర్వాత కూడా ఎలా అనగలడు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీఆర్ఎస్ కూడా ఉంది కదా, రాష్ట్ర శాఖ ఉంది, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేస్తామంటున్నారు, మహారాష్ట్రకు వెళ్తున్నారు. సో ఇవన్నీ చేసినప్పుడు మాకేం సంబంధం లేదన్నారు. అయితే ఎందుకు అనదలుచుకోలేదు అంటే వారికి పొలిటికల్ స్టేక్స్, అంటే ఇప్పుడు అక్కడ జరిగే పరిణామాల వల్ల తెలంగాణలో రాజకీయ పరిణామాలు ప్రభావితం చేసే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే సీమాంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణలో కూడా ఉన్నారు, తెలంగాణలో గణనీయంగా ఉన్నారు, హైదరాబాద్లోను ఇతర ప్రాంతాల్లోనూ. అందువల్ల ఆంధ్ర సమాజము ఎలాగైతే డివైడ్ అయిందో తెలంగాణలో ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో కూడా డివిజన్ ఉంటుంది. సో ఆ డివిజన్లో తమకు అందులో ఒక వర్గాన్ని తమకు వ్యతిరేకంగా మార్చుకోవడం వల్ల బీఆర్ఎస్కి వచ్చే ప్రయోజనమే లేదు. అందువల్ల ఇవాళ ఉదాహరణకు వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్టును సమర్థించారనుకుందాం. ఆటోమేటిక్గా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ, కోస్తాంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ తెలుగుదేశం అనుకూలులు వాళ్ళు డెఫినెట్గా బీఆర్ఎస్కి వ్యతిరేకమవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇటీవల అంటే మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసినా క్లియర్గా అర్థమైంది ఏంటి,
బీఆర్ఎస్కి అనుకూలంగా ఓటు వేశారు. సో తమకు అనుకూలంగా వేసే ఓటర్ని ఎందుకు దూరం చేసుకుంటారు? పోనీయండి, దీన్ని వ్యతిరేకించాలనుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తెలంగాణలో ఉన్న వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ కొట్టారు. అందువల్ల తమకు ఆ వ్యవహారంలో దూరితే ఒక వర్గం దూరం అవుతుందన్న అనుమానం కూడా బీఆర్ఎస్కి ఉండొచ్చు. మాకేం సంబంధం అని. ఇంకొక మైండ్ ఏంటంటే జగన్కు కేసీఆర్కు మైత్రి ఉంది. అసలు కేసీఆర్కు బీజేపీలను జగనే కలిపాడని కూడా రాజకీయ వర్గాలు అంటుంటారు. అందువల్ల ఈ కవిత వ్యవహారం వచ్చినప్పుడు కేసీఆర్ దూకుడు మీద ఉన్న రోజుల్లో జగన్ మీడియేషన్ వల్లనే బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒక రకమైన అవగాహన కుదిరింది అని రాజకీయ వర్గాలు ఒక విమర్శ, ఒక స్పెక్యులేషన్ ఉంది. ఆ స్పెక్యులేషన్ ఎంత నిజమో తెలియదు కానీ కవిత అరెస్ట్ వ్యవహారం చల్లబడింది, బీజేపీ పైన కేసీఆర్ దూకుడు చల్లబడింది. అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ రియాక్ట్ అయితే ఆ క్వశ్చన్ కూడా ముందుకు వస్తుంది. సో జగన్కు కేసీఆర్కు మధ్య ఉన్న అనుబంధం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పైన బీఆర్ఎస్ నేతలు చాలాసార్లు ఓపెన్గానే విమర్శించారు. ఎందుకంటే 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టలేదు. ఒక రకంగా తెలంగాణ నుంచి నిష్క్రమించాడు. కానీ చంద్రబాబు నాయుడు 2014 తర్వాత కూడా తెలంగాణ రాజకీయాల్లో కొనసాగాడు. 2018లో కాంగ్రెస్తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశాడు. అందువల్ల బీఆర్ఎస్కు టీడీపీకి మధ్య ఆ రాజకీయ ఘర్షణ తెలంగాణలో మిగిలింది. సో బీఆర్ఎస్కు వైసీపీకి మధ్య రాజకీయ ఘర్షణ లేదు. అందువల్ల ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తాము ఇందులో ఇన్వాల్వ్ అయితే తమకు రాజకీయంగా ఏ రకంగా లాభమా నష్టమా అన్న బెరీజులు వేసుకొని బహుశా కేసీఆర్ సైలెంట్గా ఉన్నట్లున్నాడు. మనకెందుకు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అటాక్ చేయడం వల్ల లాభం లేదు, జగన్మోహన్ రెడ్డి అటాక్ చేయడం వల్ల లాభం లేదు. కానీ డెఫినెట్గా రేపు తెలుగుదేశం పార్టీ కనుక తెలంగాణ రాజకీయాల్లో స్థానం కొరకు ప్రయత్నం చేస్తే తెలంగాణ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తే అప్పుడు ఈ కేసు గురించి మాట్లాడతారు. అప్పటిదాకా మాట్లాడరు. ఎందుకంటే అప్పటిదాకా మాట్లాడితే ఇంకో ప్రశ్న కూడా వస్తాయి. మీకు ఓటుకు నోటు కేసు ఏమైంది? మరి ఆ రోజు కేసీఆర్ అన్నాడుగా బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబు నాయుడు కాపాడలేడు అన్నాడు. మరి బ్రహ్మదేవుడు కాపాడని తెలంగాణలో కేసీఆర్ ఏమో చంద్రబాబు నాయుడిని ఏమీ చేయలేకపోయాడు, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదు అని వదిలేశాడు. ఓటుకు నోట్లో అంత క్లియర్గా కనబడుతున్న చంద్రబాబు నాయుడు పాత్ర వదిలేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చూడు వదలలేదు అనే కంపారిజన్ కూడా రాజకీయ వర్గాల్లో వస్తుంది. అందువల్ల ఇప్పుడు అనివార్యంగా ఇప్పుడు మాట్లాడితే ఏదో ఒక పరిణామం వస్తుంది కనుక సందర్భము సమయం చూసుకుని బహుశా కేసీఆర్ రెస్పాండ్ అవుతాడు. ఆ సమయం సందర్భం తనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటాడు. సార్, జమినీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున నవంబర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాకపోవచ్చు నోటిఫికేషన్ అంటూ కేటీఆర్ గారు పేర్కొన్నారు. నిజంగానే ఈ ఏడాదిలో తెలంగాణ ఎలక్షన్స్ ఉండవంటారా? అంటే జమిలీ ఎన్నికలు నవంబర్లో రావమ్మా. జమిలీ ఎన్నికలు ఒకవేళ జనవరి ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది అనేది స్పెక్యులేషన్. ఎందుకంటే మేలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సో దానికి ముందు వెనక అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మొదలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికలు ఉన్నాయి, తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి. సో అందువల్ల కేంద్రము ఈ 12 రాష్ట్రాల ఎన్నికల్ని కలిపి పార్లమెంట్ ఎన్నికల్ని కొద్దిగా ముందుకు తీసుకొచ్చి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందుకు తెచ్చి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కొంత సమయం తీసుకొని వాటిని ఎక్స్టెండ్ చేసి ఇలా ఒక 12 రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరపాలని కేంద్రం ఆలోచిస్తోంది అనేది పెద్ద ఎత్తున పార్లమెంట్ స్పెషల్ సెషన్ అని చర్చ వచ్చినప్పటి నుంచి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో జమిలీ ఎన్నికలపైన కమిటీ వేసినప్పటి నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలు ఎప్పుడు తేలుతాయంటే ఇప్పుడు సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్నాయి. ఆ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను ఇప్పటికీ కేంద్రం ప్రకటించలేదు. సో కేంద్రము ఎజెండా చెప్పకపోవడం వల్ల ఈ అనుమానాలు మరింతగా బలపడ్డాయి. అందువల్ల ఒకవేళ జమిలీ ఎన్నికలకే పోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరగవంటే నవంబర్లో నోటిఫికేషన్ రావు. ఎందుకంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని పెంచాలి. పెంచినప్పుడు మరి రాష్ట్రపతి పాలన పెట్టి పెంచుతారా, ఇదే ప్రభుత్వాలను కేర్ టేకర్ గవర్నమెంట్స్గా కంటిన్యూ చేస్తారా, అసలు ఈ ప్రతిపాదన కేంద్రం దగ్గర ఉందా? ఇదంతా ఊహాగానమే. ఇప్పటికైతే ఇదంతా ఊహాగానమే. అందువల్ల రేపు నిజంగానే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సో కేటీఆర్ అన్నది ఏంటంటే ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా మా అసెంబ్లీ పదవీ కాలం ముగిసిన
ప్రభుత్వ పదవి కాలం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ రద్దు చేసి ఈ గవర్నమెంట్ను కేర్ టేకర్ గవర్నమెంట్గా ఉంచుతారా, ఏమన్నా దానికి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేస్తారా, ఇలాంటి అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. అందువల్ల ఈ క్వశ్చన్కి ఇప్పటికీ ఆన్సర్ లేదు. అంటే జమిలీ ఎన్నికలంటూ వస్తే తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు రాకపోవచ్చు అనే అనే అంశాన్ని కేటీఆర్ చెప్పడం ద్వారా బహుశా జమిలీ ఎన్నికల పైన ఆ స్పెక్యులేషన్కు బలం చేకూరుతుంది. ఆయనకి ఎంతో కొంత సమాచారం ఉండన్నాడా లేదా రాజకీయ రకమైన ప్రభావం చూపడానికి అన్నాడో తెలియదు. కానీ జమిలీ ఎన్నికలు అంటూ వస్తే జనవరి ఫిబ్రవరిలో డెఫినెట్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడాల్సిందే, అంతవరకైతే నిజం. సో అందువల్ల అది ఏం జరుగుతుందో మనకు తెలియదు. సెప్టెంబర్ 18 తర్వాతే తెలుస్తుంది. సిబిఐ ఈడీలను ప్రతిపక్షాలపై మోడీ ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో ముఖ్యమంత్రులు కూడా నడుస్తున్నారంటారా? అంటే ఆ విమర్శ ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టుతో మొదలైంది. ఎందుకంటే అనేక మంది ఇప్పుడు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఈ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆల్రెడీ సిబిఐ ఈడీలను తన రాజకీయ ప్రత్యర్థుల మీద దేశవ్యాపితంగా ఉసుకులుపుతున్నాడు. అది అందరికీ కనబడుతున్నాయి కూడా. మొదలు ఈడీ మోడీతో కలిసి రాకపోతే ఈడీ పోతుంది, మోడీతో కలిసి వస్తే ఈడీ ఆగిపోతుంది. ఇది అనేక మంది విషయంలో చూసాం. నిన్న కాక మొన్న కవిత విషయంలో చూసాం. ఈడీ ఎంత దూకుడుగా వివరించింది. తర్వాత కర్ణాటక ఎన్నికల పరిణామాలు, కేసీఆర్ బీజేపీ పైన దూకుడు ఆగిపోవడము, తర్వాత కవిత పైన ఈడీ దూకుడు కూడా ఆగిపోవడం. అంతకుముందు బీజేపీ పైన కేసీఆర్ విరుచుకుపడము, ఈ కవిత పైన ఈడీ విరుచుకుపడడం, ఈ రెండు మనకు సింక్రనైజ్ అయ్యి కనబడుతున్న వ్యవహారం కదా. అలాగే ఎన్సీపీ ఎమ్మెల్యేల పైన ఈడీ సిబిఐలు వెళ్ళాయి. ఆ తర్వాత ఎన్సీపీలో చీలిక, అజిత్ పవార్ నాయకత్వంలో ఒక వర్గం మళ్ళీ బీజేపీతో కలుస్తాయి. శివసేన ఎమ్మెల్యేల పైన ఈడీ సిబిఐ కేసులు, దాంతో ఏక్నాథ్ షిందే నాయకత్వంలో ఒక వర్గం వెళ్ళి మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మళ్ళీ బీజేపీతో కలిసి ఎన్డీఏలో చేరాడు. అలాగే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో ఇలాంటి కేంద్ర సంస్థల కేసులు ఎదుర్కొంటున్న చాలామంది బీజేపీలో చేరి వాషింగ్ పౌడర్ నిర్మాలాగా మారిపోయి క్లీన్ అయ్యారు. ఇలా దేశవ్యాప్తంగా ఇది జరుగుతుంది, ఇక్కడ ఒక్కచోటే కాదు. సో అందువల్ల కేంద్ర సంస్థల్ని తన రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొల్పడంలో, ఉపయోగించుకోవడంలో, కేంద్ర ప్రతిపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపరచడంలో, ప్రతిపక్షాలను చీల్చడంలో, ఆ చీలిన వర్గాలను తమ వైపు తిప్పుకోవడంలో కేంద్ర సంస్థల క్రియాశీలక పాత్ర వివాదాస్పదమయ్యాయి. అందువల్ల ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక రాష్ట్రాల్లో కూడా ఇదే పనిచేస్తున్నారు. అప్పుడు ఏపీ సిఐడిని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ప్రయోగిస్తున్నాడు అనే అనుమానం అయితే, ఆరోపణ ఎక్కైతే అవకాశం ఉంది. అయితే ఈ ఆరోపణ నిజం కాదు నిరూపించాలి అంటే చంద్రబాబు నాయుడు కేసులో బలమైన ఆధారాలు ఉన్నాయన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిఐడి వాదన. ఆ ఆరోపణలను కోర్టులో రుజువు చేయగలగాలి, సమాజాన్ని ఒప్పించగలగాలి. సో సమాజాన్ని, కోర్టును, రెండింటినీ, అటు కోర్టును ఇటు ప్రజా కోర్టును ఉపయోగించి కన్విన్స్ చేయలేకపోతే, ఆధారాలతో కన్విన్స్ చేయలేకపోతే డెఫినెట్గా మోడీ బాటలో జగన్ నడుస్తున్నాడు అన్న ఆరోపణ బలపడుతుంది. లేదు చంద్రబాబు నాయుడు పైన కేసు బలంగా ఉంది అని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాగే జడ్జి కూడా జ్యుడిషియల్ రిమాండ్కు పంపడంలో ఈ అలిగేషన్స్, చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు వెల్ ఫౌండెడ్ అని ఒక వ్యాఖ్యానం చేశారు. ప్రైమా ఫేసి దెర్ ఇస్ ఎవిడెన్స్ అన్నారు. బట్ అది ఏమైనా ప్రైమా ఫేసి ప్రాథమికమే. తర్వాత విచారణ ప్రక్రియ చాలా లాంగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో నిజంగానే చంద్రబాబు నాయుడు దోషి అని లీగల్గా నిరూపించాలి, పొలిటికల్గా కూడా నిరూపించగలగాలి. లీగల్గా కొన్నిసార్లు నిరూపించకపోయినా పొలిటికల్గా ఏర్పడే అభిప్రాయం వేరే ఉంటుంది. అందువల్ల పొలిటికల్గా కూడా ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి. అది చేయనప్పుడు మాత్రం ఆల్రెడీ ప్రజల్లో ఈ అభిప్రాయం ఉంది, ప్రతిపక్షాల మీద, రాజకీయ ప్రత్యర్థులపైన విచారణ సంస్థల్ని ఉసిగొలుపుతారు అని. అది నరేంద్ర మోడీ హయాంలో ఆ వాదన, ఆ బలం, ఆ అంశం బలపడింది. అందువల్ల నరేంద్ర మోడీని చూసి ముఖ్యమంత్రులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు అన్న ఆరోపణ బలపడుతుంది. అది విచారణ సంస్థల క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది. అసలు మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పైన ప్రజలకు నమ్మకం పోయడానికి కారణమవుతుంది. కరప్షన్ పైన ప్రజల్లో ఒక రకమైన ఇండిఫరెన్స్ పెరగడానికి కూడా కారణమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.